నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పిల్లల్లో జంక్ ఫుడ్ అలవాటు ఎలా తగ్గించాలి? పెద్దలకు జిమ్ అవసరమే. షుగర్ జబ్బు ఉన్నప్పుడు అన్నం మానేయాలా? జిమ్ చేస్తున్నారా? అయితే మీ మోకీలు భుజం జాగ్రత్త. ఇంకా హెల్త్ టిప్: పిజ్జాలు, బర్గర్లు, రంగురంగుల ప్యాకెట్ల చిప్స్ నేటితరం పిల్లలకు ఇష్టమైన మెనూ ఇది. పిల్లలు ఏడుస్తున్నారనో లేదా ప్రేమతోనో మనం కొనిచ్చి ఈ జంక్ ఫుడ్ వారి చిన్ని పొట్టలో స్లో పాయిజన్లా మారుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. నోటికి రుచిగా అనిపించే ఈ ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి కారణంగా నేడు 5 ఏళ్లలోపే పిల్లలకు డయాబెటీస్, స్థూలకాయం వంటి జీవనశైలి జబ్బులు చుట్టుముడుతున్నాయి. మరి పిల్లల్ని ఈ జంక్ ఫుడ్ వ్యసనం నుంచి ఎలా బయటికి తీసుకురావాలి? ఆరోగ్యకరమైన ఇంటి వంటల వైపు ఎలా మళ్లించాలి? జంక్ ఫుడ్ అలవాటును మాన్పించేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పిజ్జాలు, బర్గర్లు, కుర్కురేలు, పఫ్లు, ఫ్రెంచ్ ఫ్రైస్. ప్రస్తుతం పిల్లల ప్రపంచం వీటి చుట్టూనే తిరుగుతోంది. ఇంట్లో ఎంత రుచిగా వండి పెట్టినా ముట్టని పిల్లలు ప్యాకెట్ ఫుడ్స్ కనిపిస్తే చాలు ఎగిరి గంతేస్తారు. టీవీలు, మొబైల్స్ చూస్తూ ఆ రంగురంగుల ప్యాకెట్లలోని జంక్ ఫుడ్ని అమృతంలా ఆరగిస్తున్నారు. వద్దని వారిస్తే ఏడుపులు, మొండితనాలు. దీంతో విసిగిపోయి తల్లులు కూడా చేతులెత్తేస్తున్నారు. కానీ ఈ అలవాటు మన బిడ్డల భవిష్యత్తును ఎంతటి ప్రమాదంలోకి నెడుతోందో మీరు గమనించారా? చిన్న వయసులోనే పిల్లలు స్థూలకాయం, బద్ధకం, హార్మోన్ల అసమతుల్యత బారిన పడుతున్నారు. మరి ఈ జంక్ ఫుడ్ మహమ్మారి నుండి మన పిల్లల్ని ఎలా రక్షించుకోవాలి? బలవంతం చేయకుండా వారి మనసు మార్చి హెల్దీ ఫుడ్ వైపు ఎలా మళ్లించాలి? సో పిల్లలకి ఏంటంటే ఇప్పుడు ఇవాళ రేపు అడ్వర్టైజింగ్ లైక్ చాలా పెద్ద సెలబ్రిటీస్ మనకు ఫుడ్ అడ్వర్టైజింగ్ చేస్తున్నారు. అండ్ సూపర్ మార్కెట్, సూపర్ మాల్స్లో వెళ్ళినా కూడా కలర్ఫుల్ ప్యాకేజింగ్, ఆ ప్యాకేజింగ్ని చూసి పిల్లలని టెంప్ట్ చేస్తున్నారు. సో చిల్డ్రన్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ సీయింగ్ ద ప్యాకేజ్డ్ ఫుడ్స్ అండ్ దే ఆర్ క్రేవింగ్ ఫర్ కలర్ఫుల్ ఫుడ్స్. ఒక్కసారి పిల్లలకు మీరు హై షుగర్, హై ఫ్యాట్, హై సాల్టీ ఫుడ్స్ కొంచెం వాళ్ళకి అలవాటు అయినట్టయితే దే స్టార్ట్ క్రేవింగ్ ఫర్ దట్. ఆ క్రేవింగ్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా నవడేస్ ఆన్ అవర్ ఫింగర్ టిప్స్ మనకు ఎన్నో ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చేసాయి విచ్ ఆర్ హైలీ యాక్సెసిబుల్. పిల్లలకి ఏది తినాలన్నా పేరెంట్స్ ఆర్ జస్ట్ ఆర్డరింగ్ ఇట్ అండి, అవుట్ సైడ్ ఫుడ్. సో అది ఎక్కువగా తినడం వల్ల మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ నేను డైలీ ప్రాక్టీస్లో చూడడం ఏంటంటే ఓవర్ వెయిట్ పిల్లలు, ఒబిసిటీ పిల్లలు, అండ్ చిన్న ఏజ్లోనే టైప్ 2 డయాబెటీస్ రావడము, సివియర్ రెస్పిరేటరీ ఇష్యూస్ రావడము, హైపర్ యాక్టివిటీ చూడడం పిల్లల్లో, అగ్రెషన్ ఎక్కువగా రావడం చూడడం లైక్ ఫ్రీక్వెంట్గా జరుగుతుంది. బికాస్ ఆన్ అ డైలీ ప్రాక్టీస్ దిస్ ఐఎమ్ సీయింగ్. మెయిన్ రీజన్ ఏంటంటే ఫాల్టీ డైటరీ హ్యాబిట్స్ అండి, స్పెషలీ జంక్ ఫుడ్స్. సో పేరెంట్స్ షుడ్ కల్టివేట్ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ఫర్ చిల్డ్రన్. సో ఇట్ ఈస్ ద పేరెంట్స్ డ్యూటీ to create that interest in children. అంటే గ్రాసరీ షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా పిల్లలని తీసుకొని వెళ్ళి వాళ్ళకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని ఇంట్రడ్యూస్ చేయడము, ఇంట్లో మనము చిన్నగా హోమ్ గార్డెనింగ్ టెక్నిక్స్ కూడా పిల్లలకు మనము నేర్పియొచ్చు. ఆర్ టెర్రస్ గార్డెనింగ్ టెక్నిక్స్ కూడా లైక్ టొమాటోస్ పెంచడము, ఆర్ ఆకుకూరలు ఇంట్లోనే పెంచడము, లెమన్స్ పెంచడము. లైక్ హోమ్ గార్డెనింగ్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ వే టు టీచ్ చిల్డ్రన్ అబౌట్ న్యూట్రిషన్. అండ్ అంతేకాకుండా డైనింగ్ టేబుల్ పైన తినేటప్పుడు వన్ ఫ్యామిలీ మీల్ అట్లీస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. బికాస్ పిల్లలు పేరెంట్స్ని చూసే నేర్చుకుంటారు. ఐ ఆల్వేస్ టెల్ ఫర్ ఆల్ ద పేరెంట్స్ దట్ children represent their parents. So parents are the role models for children and it is very important for parents to cultivate healthy eating habits for children. So junk food, ఇప్పుడు మనము జనరలీ సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక చాక్లెట్ తీసుకుంటారు పిల్లలకు. సో చాక్లెట్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ వెరీ కలర్ఫుల్, ద ప్యాకేజింగ్ ఈజ్ వెరీ అట్రాక్టివ్. మనము ఎనీ ప్యాకేజ్డ్ ఫుడ్ ఆర్ ఎనీ ప్రాసెస్డ్ ఫుడ్ ఈస్ టర్మ్డ్ యాజ్ జంక్ ఫుడ్. సో ఎనీ ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకున్నప్పుడు మనం జనరలీ ఏది చూస్తాము? వీ జనరలీ సీ ద ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్, ఎక్స్పైరీ డేట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. అది కాకుండా ఒక న్యూట్రిషన్ ప్రొఫెషనల్ లాగా నేను మీకు ఒక ఇంపార్టెంట్ సజెషన్ ఇవ్వబోతున్నాను. అదేంటంటే జస్ట్ ప్రైస్, ఎక్స్పైరీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటే కాకుండా ప్లీజ్ రీడ్ ద న్యూట్రిషన్ లేబుల్. whenever you are buying any packaged or processed food for your children, nutrition label చదవడం అనేది చాలా important for parents and also to teach your children to read the information what is behind the pack.
ఆ ఫుడ్ ఐటమ్ వెదర్ ఇట్ ఇస్ అ చాక్లెట్ ఆర్ అ చిప్స్ ప్యాకెట్ ఆర్ ఎనీ ప్యాకేజ్డ్ ఫుడ్ మీరు తీసుకునేటప్పుడు అది రీడ్ ద ఫుడ్ లేబుల్స్ అని మీరు పిల్లలకు నేర్పియాలి. దీని బేసిక్ న్యూట్రిషన్ లిటరసీ అని అంటాము. ఫస్ట్ పేరెంట్స్ చదివితే ఆటోమేటికలీ పిల్లలు కూడా డెఫినెట్లీ వాళ్ళు చదవడం స్టార్ట్ చేస్తారు. అంటే ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది, ప్రోటీన్ కంటెంట్ ఎంత ఉంది, టోటల్ యాడెడ్ షుగర్స్ ఎంత ఉంది, అడిటివ్స్ ఎంత ఉన్నాయి, కలరింగ్ ఏజెంట్స్ ఎంత ఉంది. సో ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. పిల్లలకు ఎప్పుడు కూడా ద డైట్ షుడ్ బి కలర్ఫుల్ అండ్ దేర్ షుడ్ బి లాట్ ఆఫ్ వెరైటీ. ఇప్పుడు మనకు రెయిన్బోలో వీ హ్యావ్ 7 కలర్స్. సో ఐ ఆల్వేస్ టెల్ పేరెంట్స్ దట్ 1 వీక్లో అంటే ఒక వారంలో 7 డిఫరెంట్ కలర్ఫుల్ ఫ్రూట్స్, 7 డిఫరెంట్ కలర్ఫుల్ వెజిటేబుల్స్ మీ పిల్లల డైట్లో ఇంక్లూడ్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఏంటంటే ఈచ్ ఫ్రూట్ అండ్ ఈచ్ వెజిటేబుల్లో మనకు డిఫరెంట్ వైటమిన్స్ అండ్ డిఫరెంట్ మినరల్స్ ఉంటాయి. సో 1 వీక్లో మీరు అట్లీస్ట్ 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ 2 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఆన్ అ డైలీ బేసిస్ మీరు ఇంక్లూడ్ చేసినట్టయితే 1 వీక్లో 14 టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ మీ చైల్డ్ బాడీలో ఇంక్లూడ్ అవుతుంది. సో విచ్ ఇస్ వెరీ గుడ్ అండ్ యువర్ చిల్డ్రన్స్ న్యూట్రిషన్ అండ్ ఇమ్యూనిటీ స్టేటస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ప్యాకెట్లలో దొరికే చిప్స్, నూడిల్స్, బేకరీ ఫుడ్స్లో ఉండేది కేవలం రుచి మాత్రమే, ఆరోగ్యం మాత్రం సున్నా. వీటిలో వాడే అజినోమోటో, ప్రిజర్వేటివ్స్, అధిక మోతాదులో ఉండే ఉప్పు, చక్కెరలు పిల్లల పేగుల్ని నాశనం చేస్తాయి. పూర్వం 40 ఏళ్లకు వచ్చే డయాబెటీస్, ఫ్యాటీ లివర్ సమస్యలు ఈరోజు 10 ఏళ్ల పిల్లల్లో కనిపిస్తున్నాయి. జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల పిల్లల్లో జ్ఞాపక శక్తి తగ్గి చిరాకు, కోపం లాంటి మానసిక సమస్యలు పెరుగుతాయి. మన పిల్లలకి మనం ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ రోగాలమయమైన శరీరాన్ని ఇవ్వకూడదు కదా. పిల్లల ఎదుగుదల సక్రమంగా ఉండాలంటే వారి డైట్ నుండి ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ని తక్షణమే తొలగించాలి. అయితే ఒక్క రోజులోనే ఈ అలవాటును మార్చడం తల్లిదండ్రులకు సాధ్యం కాకపోవచ్చు. పిల్లలకు తెలియకుండానే వారి నోటికి హెల్దీ ఫుడ్స్ని అలవాటు చేయడానికి తల్లిదండ్రులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. సో ఫస్ట్ క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది పేరెంట్స్ పిల్లల్లో క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ పేరెంట్స్ షుడ్ బి డిసిప్లిన్డ్ ఎనఫ్ అండి. పిల్లల ముందు మీరు హెల్దీ ఫుడ్స్ తినడం ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే చిన్న పిల్లలు దే ఆర్ లైక్ స్పాంజెస్, అంటే దే అబ్జార్బ్ ఎవ్రీథింగ్ వెరీ క్విక్లీ అండ్ పేరెంట్స్ బీయింగ్ ద రోల్ మోడల్స్ దే హ్యావ్ టు కల్టివేట్ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్. పిల్లలను ఎప్పుడు ఫోర్స్ ఫీడ్ చేయొద్దు. మీరు ఫోర్స్ ఫీడ్ చేస్తే దానికి యావర్జన్ అనేది కలుగుతుంది, ఫుడ్ ఐటమ్స్కి కలిగి పిల్లలు రివర్స్ గేర్ చేసేసి మీరు చెప్పినట్టుగా వాళ్ళు వినరు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు టెల్ దెమ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూట్రిషన్. ఎలా చెప్పాలంటే కిచెన్లో, కుకింగ్లో ఇన్వాల్వ్ చేయడము, గ్రాసరీ షాపింగ్లో పిల్లలని ఇన్వాల్వ్ చేయడము, సూపర్ మార్కెట్, సూపర్ మాల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, హెల్దీ ఫుడ్ ఐటమ్స్ వాళ్ళకు చెప్పాలి. ఇది తింటే మీకు బలం వస్తుంది, ఇది తింటే మీకు ఇమ్యూనిటీ స్టేటస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఇది తింటే మీ మెమరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో రెగ్యులర్లీ పేరెంట్స్ షుడ్ గైడ్ ద చిల్డ్రన్ on the importance of nutrition for each food item. ఇది తింటే వాళ్ళ మెమరీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాగ్నిటివ్ ఫంక్షనింగ్ ఆల్సో విల్ ఇంప్రూవ్ వెన్ చిల్డ్రన్ ఆర్ ఈటింగ్ అ హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్. అండ్ పిల్లల డైట్లో వెరైటీ అనేది ఇంక్లూడ్ చేయాలండి. ఒకటే సేమ్ మొనోటనస్ డైట్ ఇవ్వడంతో పిల్లలకి బోర్ కొడుతుంది. సో దే వాంట్ టు ట్రై వెరైటీ. సో వెరైటీ అండ్ యూ హ్యావ్ టు డైవర్సిఫై యువర్ డైట్. ఇప్పుడు మనకు 5 ఫుడ్ గ్రూప్స్ ఉన్నాయి. Fruits, vegetables, protein-rich foods like skinless chicken, fish, meat and meat products, milk and milk products. This is the 3rd food group. 4th food group is your sugars. 5th food group is your fats and oils. So manamu ee 5 food groups lo adequate amounts తీసుకోవాలి. For example, fruits and vegetables you should give your child in liberal amounts. Protein-rich foods should be given in adequate amounts. Then fats and oils should be given in moderate amounts. Sugars and oils and deep fried foods should be given in limited amounts. అంటే ఇప్పుడు జంక్ ఫుడ్ నేను మంచిది కాదు అని చెప్పాను, బట్ ప్రాక్టికలీ అది నాట్ పాసిబుల్. మనకున్న సోషల్ కల్చర్, లైక్ వీ హ్యావ్ పార్టీ కల్చర్, వీ హ్యావ్ ఫంక్షన్స్, వీ హ్యావ్ ఫ్రీక్వెంట్ విజిట్స్ టు గో అవుట్ సైడ్. సో అలాంటప్పుడు ఎప్పుడైనా ఒకసారి ఇఫ్ దే ఈట్ వన్స్ ఇన్ అ వైల్ జంకీ ఫుడ్స్, దట్ ఈస్ ఓకే. బట్ ఆ జంక్ ఫుడ్స్ అనేది రెగ్యులర్లీ పిల్లల డైట్లో పెట్టొద్దండి. సో రెగ్యులర్లీ దే షుడ్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హోమ్ కుక్డ్ మీల్స్ అండ్ హైలీ న్యూట్రిషియస్ అండ్ బ్యాలెన్స్డ్ మీల్ ప్లాన్ అనేది మీరు పిల్లల డైట్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. అండ్ కీప్ ద డైట్ ఇంట్రెస్టింగ్ విత్ మోర్ వెరైటీ, బికాజ్ మనం డైట్ని డైవర్సిఫై చేస్తే పిల్లలకు
they are going to get balanced nutrients like vitamins, minerals, phytonutrients, proteins, carbs and fats అనేవి ఈ 5 food groups నుంచి వస్తాయి. And emphasize more on nutri-cereals and proteins for children. పిల్లలు జంక్ ఫుడ్ అడుగుతున్నారు అంటే వారు కేవలం వాటి రుచికి, అవి కనిపించే ఆకర్షణీయమైన రూపాలకి మాత్రమే ఆకర్షితులవుతున్నారు. అదే లుక్ని, అదే రుచిని మనం ఇంట్లోనే వండి అందించాలి. మైదాతో చేసే పిజ్జా స్థానంలో గోధుమ పిండి లేదా రాగి పిండితో పిజ్జా బేస్ తయారు చేయొచ్చు. బయట దొరికే కెమికల్ సాసుల కంటే ఇంట్లోనే తాజా టమాటాలతో సాస్ సిద్ధం చేసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో స్మార్ట్ ఐడియాలతో పిల్లలకి బోర్ కొట్టకుండా పౌష్టికాహారాన్ని అందించవచ్చు. తల్లిదండ్రులు కూడా పిల్లల ముందు జంక్ ఫుడ్ తినడం మానేసి వారికి ఆదర్శంగా నిలవాలి. వారంలో ఒకరోజు చిరుధాన్యాలతో చేసిన స్నాక్స్, డ్రై ఫ్రూట్ లడ్డూలను వారికి అలవాటు చేయాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలతో జంక్ ఫుడ్ మాన్పించడం పెద్ద కష్టమేమీ కాదు. హెల్త్ న్యూస్ మీకోసం. యువతరం జిమ్కు వెళ్లి కసరత్తులు చేయడం సాధారణమే. యూట్యూబ్లోనో నిపుణుల సూచనలతోనో ఆహార పద్ధతుల్ని మార్చుకోవడమో తెలిసిందే. అయితే ఇలాంటి జీవనశైలి యువత కన్నా వృద్ధులకే ఎక్కువ అవసరమని పేర్కొంటున్నారు అమెరికన్ ఆల్జీమర్స్ అసోసియేషన్కు చెందిన పరిశోధకులు. దీన్ని స్ట్రక్చర్డ్ హెల్త్ ప్రోగ్రామ్ అని పిలుస్తున్నారు. అంటే ఏమీ లేదు, రోజు ఏదో వాకింగ్కి వెళ్లామా వచ్చామా అని కాకుండా నిపుణుల సమక్షంలోనే వ్యాయామం, యోగా లాంటివి చేయడం, వైద్యులు చెప్పిన ఆహార నియమాలు తూచా తప్పకుండా పాటించడం, నిర్ణీత కాలంలో అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండడం అన్నమాట. 60-70 ఏళ్ల వయసులో శారీరకంగానో మేధోపరంగానో బలహీనమవుతున్న సుమారు 2100 మంది పైన శాస్త్రవేత్తలు ఒక పరిశోధన చేశారు. వాళ్ళందరికీ నిపుణుల పర్యవేక్షణలో వ్యాయామం, ఆహార నియమాలు పాటించమని చెప్పారు. 2 ఏళ్ల తర్వాత పరిశీలించినప్పుడు వీళ్ళందరి ఆరోగ్యం ఇదివరకటి కన్నా 3 రెట్లు మెరుగైనట్లు పరిశోధకులు గమనించారు. వాళ్లలో వృద్ధాప్య ఛాయలు పెరిగే వేగం కూడా తగ్గిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాబట్టి వయసు అయిపోయింది కదా, ఇవన్నీ మనకెందుకని అనుకోకుండా తరచూ జిమ్కు వెళ్లడం, నిపుణుల సూచనలతో ఆహార నియమాలు పాటించడం వారి ఆరోగ్యానికి అన్ని విధాలా మేలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఒంట్లో షుగర్ జబ్బు ఉందని తెలియగానే మనలో చాలా మంది పథ్యాల బాట పడుతూ ఉంటారు. అన్నాన్ని పూర్తిగా మానేస్తూ ఉంటారు. ఒట్టి చపాతీలు, రాగి సంగటి తినడానికి మొగ్గు చూపుతూ ఉంటారు. షుగర్ ఉన్నప్పుడు అన్నం తినకూడదని, అన్నం తింటే గ్లూకోజ్ అమాంతం పెరిగిపోతుందని గట్టిగా నమ్ముతూ ఉంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? షుగర్ జబ్బు ఉన్నప్పుడు నిజంగానే అన్నం మానేయాలా? ఆసక్తికరమైన ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. వైట్ రైస్ గురించి కూడా చాలా మందికి అపోహలు ఉన్నాయి. అది స్టేపుల్ ఫుడ్, మనకి కొన్ని సెంచరీస్ నుంచి మనం తింటున్నాము, మరి సడన్గా మానేయటం అనేది కష్టం అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వైట్ రైస్ ఈజ్ ఏ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్. తినగానే జీర్ణం అయిపోయి ఈజీగా షుగర్ స్పైక్ కాజ్ చేసే ఫుడ్ కాబట్టి యూజువల్గా మేము, అంటే మీరు కనుక మైల్డ్ డయాబెటిక్ అనుకోండి, అప్పుడప్పుడు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ వైట్ రైస్ బేస్డ్ ఫుడ్ కానీ వైట్ రైస్ కానీ అయితే ఖచ్చితంగా మీకు తినగానే షుగర్ స్పైక్ అయితే అవుతుంది. మీరు ఇడ్లీ తిన్నా కూడా బియ్యపిండి నుంచే మనం చేస్తాం కాబట్టి ఇడ్లీ తిన్నా మీకు గంటన్నరలో మీకు ఆకలేస్తుంది. అదే మల్టీగ్రెయిన్తో చేసిన రోటీ 2 తిన్నారనుకోండి, మీకు 3 గంటల వరకు ఆకలి లేదు. ఎందుకు అంటే జీర్ణం చేసుకోవడానికి మన ఇంటెస్టైన్స్కి కొంచెం టైం పడుతుంది. ఇంటెస్టైనల్ ట్రాన్సిట్ టైం అనేది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్కి కొంచెం ఎక్కువ. కాబట్టి ఈ సింపుల్ కార్బ్స్ని మనం అవాయిడ్ చేయాలి. కుదిరితే మీరు వైట్ రైస్, మీరు కనుక షుగర్ కంట్రోల్ బాగాలేదు అనుకున్నప్పుడు ఈ హై గ్లైసెమిక్ ఫుడ్స్, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ లైక్ వైట్ రైస్, ఇడ్లీ, మైదా, దెన్ దోసపిండి, దోశ కూడా మీరు కనుక ఇఫ్ యూ మేక్ ఫ్రమ్ వైట్ రైస్, ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తేనే మంచి. శరీరాన్ని ఫిట్గా ఉంచుకునేందుకు 6 ప్యాక్ బాడీ కోసం ఈ రోజుల్లో జిమ్కు వెళ్లడం యువతరానికి పరిపాటే. అయితే సరైన అవగాహన లేకుండా బరువులు ఎత్తడం వల్ల ఫిట్నెస్ మాటేమో గాని భుజాలు, మోకీళ్లు దెబ్బతింటున్నాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. జిమ్లో చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా మోకాళ్లలో లిగమెంట్లు దెబ్బతినడం, భుజం కీళ్లు జారిపోవడం వంటి సమస్యలు వచ్చిపడుతున్నాయి. మరి వర్కౌట్లు చేస్తున్నప్పుడు కీళ్లు దెబ్బతినకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గాయాల బారిన పడకుండా ఉండేందుకు ఏం చేయాలి? మొదలైన వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. జిమ్లో ఎక్కువగా మోకాలు, భుజాల్లో ఎందుకు గాయాలవుతుంటాయి?
ఇంజరీస్ జిమ్లో అయ్యేటి వేరే టైపు అండ్ స్పోర్ట్స్ ఇంజరీస్ అయ్యేది వేరే టైపు. యూజువలీ జిమ్లో మేజర్ లిగమెంట్ టేర్స్ కావు అన్లెస్ మనం పడితే కానీ. బట్ జిమ్లో ఉండే ఇంజరీస్ ఆర్ మెయిన్లీ టెండినైటిస్, అంటే ఆ కండరాలు షోల్డర్ జాయింట్లో నీ జాయింట్లో ఉండే కండరాలు ఇన్ఫ్లమేషన్ వస్తుంది, సో టెండినైటిస్ వస్తుంది. మసిల్ టేర్స్ అవుతుంటాయి లోడ్ ఎక్కువ లిఫ్ట్ చేసినప్పుడు. పక్కన మెనిస్కస్, లేబ్రము, కండరాలు అవన్నీ డ్యామేజెస్ ఎక్కువ ఉండవు జిమ్లో ఒకటే. మనకు ముందు నుంచి ఏమైనా ఇంజరీస్ ఉంటే జిమ్ ట్రైనింగ్ అప్పుడు అవి బయటికి ఏర్పడవచ్చు, కానీ నార్మల్గా వచ్చే జిమ్ ట్రైనింగ్ ఇంజరీస్ ఆర్ ఓవర్ స్ట్రెయిన్ ఇంజరీస్ టు ద లిగమెంట్స్ అండ్ ద టెండన్స్. ఆ మసిల్స్కి ఆ కండరాలు ఉండే చుట్టుపక్కల దానికి ఓవర్ స్ట్రెయిన్ అయ్యి ఆ పెయిన్స్ వస్తుంటాయి, విచ్ నార్మల్గా మనము ఇంప్రాపర్ ట్రైనింగ్తో చేసినప్పుడన్నా వస్తుంది, స్ట్రెచెస్ సరిగా చేయనప్పుడన్నా వస్తాయి, ఆర్ వెన్ వీఆర్ లిఫ్టింగ్ టూ మెనీ రెపిటేషన్స్ ఆఫ్ వెయిట్స్ అండ్ మన ఫ్రీక్వెన్సీ ఎక్కువ పెంచినప్పుడు. సో మనం జిమ్లో ఎప్పుడు చేసినా కానీ మనము ఫిజికల్ ట్రైనర్ ద్వారా అడ్వైస్ తీసుకొని వెయిట్స్ లిఫ్ట్ ఎట్లా చేయాలో అవన్నీ మనం చూసుకొని చేస్తేనే మనకి ఇంజరీస్ రాకుండా ఉంటుంది. అండ్ ఇట్ హ్యాస్ టు బి స్పేస్డ్ అవుట్. సన్నద్ధం కాకుండా వ్యాయామం చేస్తే ఎలాంటి గాయాలు అయ్యే ప్రమాదం ఉంటుంది? వార్మప్ మనం చేసేది చాలా ఇంపార్టెంట్. ఏ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కన్నా మనం బెడ్ నుంచి లేచినప్పుడు మీరు అందరికీ తెలుస్తుంది మీ బాడీ అంతా స్టిఫ్ ఉంటుంది. ఆ స్టిఫ్ ఉన్నప్పుడు డైరెక్ట్గా జిమ్కి పోయి ఎక్సర్సైజ్ చేస్తే దెర్ ఈజ్ మోర్ ఛాన్స్ ఆఫ్ మసిల్ టేర్ అండ్ టెండినైటిస్ అండ్ మసిల్ కండరాలు పట్టబోయి చాలా కామన్ ఉంటుంది. సో మార్నింగ్ మనం లేచినప్పుడు అందరూ బేసిక్ కొన్ని స్ట్రెచెస్ చేయాలా. జిమ్ చేసే ముందు, స్పోర్ట్స్ ఆడే ముందు, ఒక ఏజ్ తర్వాత ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ డూ సమ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్. సో మన కండరాలన్నీ రిలాక్స్ అవుతాయి, స్ట్రెచ్ అవుతాయి. దాని తర్వాత మనం లోడింగ్ చేసినప్పుడు దాని మీద లోడ్ ఎక్కువ పడుకోకుండా ఉంటుంది అండ్ దే విల్ బి ఏబుల్ టు రియాక్ట్ అండ్ అడ్జస్ట్ టు ఇట్ ఆల్సో ప్రాపర్లీ. ఆబ్వియస్లీ మనము వార్మప్ చేయకపోతే కండరాలు పట్టకపోవడము, కండరాలు ఇంజరీస్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మనకు వెరీ ఇంపార్టెంట్ ఇస్ రాంగ్ టెక్నిక్. మనం వెయిట్ మన ప్రకారంగా చేయాలి. చాలామంది ఓవర్ ఎంతూజియాస్టిక్గా జిమ్స్లో మనం వచ్చే స్ట్రెంగ్త్ 2 monthsలో వచ్చేది 1 weekలో రావాలని హెవీ వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు మసిల్ టేర్స్ అవుతుంటాయి, అంటే కండరాలే తెగుతుంటాయి, ఆర్ అవి ఇన్ఫ్లేమ్ అవుతుంటాయి. సో రాంగ్ టెక్నిక్, రాంగ్ వెయిట్, రాంగ్ రెపిటేషన్స్, రాంగ్ మెథడ్స్తో చేసినప్పుడు ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. వ్యాయామం తర్వాత వచ్చే సాధారణ కండరాల నొప్పికి, తీవ్రమైన గాయానికి మధ్య తేడాను ఎలా గుర్తించాలి? సాధారణంగా కండరాలతో డ్యామేజ్ అయ్యేటివి మూమెంట్స్ అన్నీ బాగానే ఉంటాయి, అంటే పెయిన్ ఎక్కువ ఉండదు, పెయిన్ విల్ బి మైల్డ్ ఇన్ నేచర్. ఐస్ ప్యాక్స్ పెట్టుకొని ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటే విదిన్ 48 hours ఈ నొప్పులు తగ్గుతాయి. తీవ్రమైన గాయనప్పుడు యూజువలీ 2 daysలో రిలీఫ్ ఉండదు, పెయిన్ మనకు ఒక 1 week 10 days కంటిన్యూస్గా ఉంటుంది. అప్పుడు మనం డాక్టర్ని సంప్రదించాలి. సో ఇనీషియల్ ఫేజ్లో మైల్డ్ ఇంజరీ ఉన్నప్పుడు ఐస్ ప్యాక్స్ పెట్టుకోవచ్చు, పెయిన్ కిల్లర్స్ వేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ నుంచి రెస్ట్ ఇవ్వాలి. ఇమీడియట్గా పోయి ఫిజియోథెరపీ చేసేదని అనవసరం. ఫిజియోథెరపీకి పోతే అల్ట్రాసౌండ్, ఐఎఫ్టీ మెషిన్స్ పెడతారు. అదే మనం ఇంట్లోనే ఐస్ ప్యాక్స్ పెట్టుకొని రెస్ట్ ఇచ్చి అండ్ ఆయింట్మెంట్ పట్టించుకున్నా కానీ రిలీఫ్ వస్తుంది. ఈ రిలీఫ్ మనకు 2 daysలో 48 hours రిలీఫ్ కాకపోతే అప్పుడు మనము దాన్ని సివియర్ ఇంజరీ అనుకోవచ్చు. సివియర్ ఇంజరీ ఉన్నప్పుడు మనకు మూమెంట్స్ ఆల్సో రెస్ట్రిక్ట్ ఉంటుంది, స్వెల్లింగ్ ఆల్సో ఎక్కువ ఉంటుంది, వాప్ ఆల్సో ఎక్కువ ఉంటుంది. అండ్ స్లోలీ 48 hours తర్వాత ఎర్రతనము, ఇన్ఫ్లమేషన్ ఆల్సో అండ్ బ్లీడింగ్ ఆల్సో ఉండొచ్చు. ఏ లక్షణాలు కనిపిస్తే వెంటనే జిమ్ ఆపేసి ఆర్థోపెడిక్ డాక్టర్ని సంప్రదించాలి? మనకు జిమ్లో సపోజ్ యూఆర్ నాట్ ఏబుల్ టు క్యారీ అవుట్ అవర్ నార్మల్ యాక్టివిటీ, అంటే జిమ్ చేసిన తర్వాత మనకు నడిసే కష్టంగా ఉంది, చెయ్యి లేపలేకపోతున్నాము, చెయ్యి స్టిఫ్ ఉంది, స్వెల్లింగ్ ఎక్కువ ఉంది, ఫంక్షన్ పోయినప్పుడు, అంటే ద ఫంక్షన్ ఆఫ్ ద జాయింట్ డ్యామేజ్ అయినప్పుడు డాక్టర్ని కలవాలి. నీ ఇంజరీస్ అయినప్పుడు కొన్నిసార్లు స్వెల్లింగ్స్ వస్తాయి, బట్ మనం నడవగలుగుతున్నాం, బట్ కొంచెం నడిచినప్పుడు నొప్పి ఉంటుంది, అప్పుడు డాక్టర్ని ఇమీడియట్గా చూసే అవసరం లేదు. బట్ కొన్ని ఇంజరీస్ అయినప్పుడు నడవలేము, బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతుంది, నడిచే పరిస్థితి ఉండదు, ఎవరైనా మనుషులు పట్టుకుని నడవాల, అప్పుడు మనం డాక్టర్ని ఇమీడియట్గా సంప్రదించాలి. సో డిపెండింగ్ ఆన్ ద ఇంజరీస్ అండ్ ద లిగమెంట్ స్ట్రెయిన్, మైల్డ్ ఇంజరీస్కి వెయిట్ చేయవచ్చు. మోడరేట్ టు సివియరిటీ, మనకు ఫంక్షన్ యాక్టివిటీ నడవలేనప్పుడు, షోల్డర్ మూమెంట్స్ రానప్పుడు డాక్టర్ని అర్జెంటుగా సంప్రదించేది బెటర్. జిమ్లో గాయాలు అవ్వకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలేంటి? మోస్ట్ ఇంపార్టెంట్, జిమ్లో మనకు దెబ్బలు తగలకూడదు, ఇంజరీస్ రాకూడదు అంటే ఈజ్ ద ఏజ్ ప్రకారంగా మనం ఎక్సర్సైజ్ చేసుకుంటేది. సో మనం యంగ్స్టర్స్ని జిమ్లో చూసి 60 ఏళ్ళకి ఎక్సర్సైజ్ ఏం చేయాలంటే వీలు కాదు. బ్యాక్ పెయిన్ వస్తుంది, నెక్ పెయిన్స్ వస్తాయి, షోల్డర్ పెయిన్స్ వస్తాయి. సో ఏజ్ పరంగా ప్రోగ్రెసివ్ లోడింగ్ ఆఫ్ ద మసిల్ అండ్ లైట్ వెయిట్స్ నుంచి
జిమ్ యాక్టివిటీస్ ప్రోగ్రెసివ్గా లోడ్ పెంచుకోవాలి అండ్ టైం ఆల్సో పెంచుకోవాలి. సో ఇనీషియలీ మనం స్టార్ట్ చేసినప్పుడు 20 minutes చేయవచ్చు ఫస్ట్ 2-3 weeks, దెన్ మేక్ ఇట్ ½ an hour. అండ్ ఎవ్రీడే మనం సేమ్ ఎక్సర్సైజ్ చేయకూడదు. సో డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ మసిల్స్ ఉంటాయి, నీస్, హిప్స్, షోల్డర్, బ్యాక్, కోర్ అన్నీ ఉంటాయి. సో ఈచ్ డే ఒక్కొక్క ఎక్సర్సైజ్ చేస్తూ బాడీకి జిమ్ చేసిన తర్వాత ఆ పార్ట్ ఆఫ్ ద మసిల్ నెక్స్ట్ 2 days రెస్ట్ ఉండాలి. యూ కాంట్ ప్రోగ్రెసివ్లీ డూ ద సేమ్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే బికాజ్ ఆ మసిల్స్ టేర్ అవుతాయి, మసిల్స్ లోడ్ అవుతాయి. అండ్ బై అండ్ లార్జ్ రికమెండేషన్స్ ప్రకారం ఏమవుతుందంటే జిమ్కి పోయినప్పుడు యూ కెన్ గో ఫర్ 4-5 days a week, నాట్ 7 days a week. సో కొంచెం రెస్ట్ ఫేజ్ ఆల్సో మధ్యలో ఉండాలి. సో ఇంజరీస్ మనం ప్రివెంట్ చేయాలంటే డ్యూరేషన్ ఆఫ్ ఇంజరీస్ అండ్ వెయిట్ ఆఫ్ ఇంజరీస్ చూసుకోవాలా. సో జిమ్ పోయే ముందు కొంచెం స్ట్రెచెస్ ఎక్సర్సైజ్ చేసుకోవాలా, వార్మప్ అండ్ రిలాక్సేషన్ ఆల్సో. అగ్రెసివ్ జిమ్ చేసిన తర్వాత రిలాక్స్ ఆల్సో కావాలా, స్ట్రెచెస్ చేసుకోవాలా బోత్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద జిమ్. దట్ ఈస్ ద మెయిన్ ప్రికాషన్స్. అండ్ లోడ్ ఆల్సో ఏజ్ ప్రకారంగా ట్రైనర్ని మనం ఫాలో చేస్తూ అది చేయాలి. మోకాలి సపోర్ట్, నీ క్యాప్, షోల్డర్ బెల్ట్ వంటి సపోర్టులు నిజంగా ఉపయోగపడతాయా, లేక అవి అవసరమైన సందర్భాల్లో మాత్రమే వాడాలా? సో మనం వేసుకునే నీ సపోర్ట్స్, షోల్డర్ సపోర్ట్స్ చాలామంది వేసుకుంటుంటారు. మోస్ట్ ఆఫన్ మేము అది వేసుకోకూడదు అని చెప్తాము. సో ఎనీ ఆఫ్ దీస్ సపోర్ట్స్ మనం వేసుకునేది ప్రోగ్రెసివ్గా మసిల్స్ వీకన్ అయిపోతుంటాయి. సో కొంతమందికి పెయిన్ ఉంటే ఓన్లీ ఎక్సర్సైజ్ అప్పుడు వేసుకుంటారు. దట్ ఈస్ పర్మిటెడ్ ఫర్ సమ్ టైమ్, బట్ లాంగ్ టర్మ్ అది వాడకూడదు. చాలామంది పేషెంట్స్ మా దగ్గరకు వస్తారు, మెడ, కాలరు, షోల్డర్ బెల్ట్స్, నీ బెల్ట్స్ కంటిన్యూస్గా డే అంతా వాడుతుంటారు. అది ఖచ్చితంగా తప్పు. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మనం ఆ బెల్ట్స్ సపోర్ట్స్ వేసుకునేది ఓన్లీ కెన్ బి ఫర్ షార్ట్ డ్యూరేషన్ వెన్ వీఆర్ డూయింగ్ ఎక్సర్సైజ్. అప్పుడు మిగతా టైం వాడకూడదు. వాడినా కానీ అవి హెస్ టు బి ఫర్ అ షార్టర్ డ్యూరేషన్. పెయిన్ ఉందనుకోండి 1 week 10 days వాడచ్చు. కానీ చాలామందికి ఏమైంది, మేము వాక్ చేసినప్పుడు, షోల్డర్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు సపోర్ట్స్ కంటిన్యూస్గా హోల్ డే వేసుకుంటారు. అలాంటిది వేసుకుంటే చాలా తప్పు. షార్ట్ డ్యూరేషన్, షార్ట్ పీరియడ్ వాడితే తప్పేం లేదు. పెయిన్ తగ్గిన తర్వాత మళ్ళీ అవన్నీ సపోర్ట్స్ తీసేయాలా. అండ్ యూ షుడ్ ట్రై టు ఎక్సర్సైజ్ అండ్ స్ట్రెంగ్థెన్ ద మసిల్స్ అండ్ ద లిగమెంట్స్ ఆల్సో విదౌట్ ఎనీ సపోర్ట్. జిమ్లో వర్కౌట్ల సాయంతో బాడీ బిల్డింగ్ చేసుకోవడం ముఖ్యమే, కానీ అంతకంటే ముందు మోకాళ్ళు, భుజాల జాయింట్లను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి జిమ్లో వ్యాయామాలు చేసే ముందు బాగా సన్నద్ధం కావాలి. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ట్రైనర్ చెప్పినట్లు వ్యాయామాల్ని సాధన చేయాలి. అప్పుడే కీళ్లు భద్రంగా ఉంటాయి. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నప్పుడు 1/2 చెంచాడు చొప్పున సొంటిపొడి, మెంతిపొడిని 1 కప్పు నీటిలో వేసి బాగా మరిగించి వడగట్టుకుని గోరువెచ్చగా తాగడాన్ని అలవాటు చేసుకోండి. సొంటిలోని యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు కీళ్ల వాపులను, నొప్పులను తగ్గిస్తాయి. అంతేకాదు శరీరంలో పేరుకుపోయిన యూరిక్ యాసిడ్ను బయటకు పంపడానికి సహాయపడుతుంది.